ప్రజా గొంతుకే పట్టం 10 ఏళ్లు మా కోసం కొట్లాడిండు, రిజర్వేషన్లు పాటించకపోతే నిలదీసిండు, ఆపత్కాలంలో అండగా నిల్చుండు, పైసలొద్దు ఆత్మాభిమానమే ముందు, తీన్మార్ మల్లన్నకు సబ్బండ వర్గాల మద్దతు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు రసవత్తరం, బీఆర్ఎస్ డబ్బును తిరస్కరిస్తున్న గ్రాడ్యుయేట్లు, పైసల పాచిక పారక తలలు పట్టుకున్న బీఆర్ఎస్ నేతలు, పల్లి బఠానీ వ్యాఖ్యలపై పట్టభద్రుల ఆగ్రహం అంటూ. కేటీఆర్ అన్నటువంటి సోయుని మాట్లాడతాడా, ఎలక్షన్స్ తప్పుడు ఏదైనా ఒక నోట్ జారుతాడు ఘోరంగా, ఆ పార్టీ పరాజయానికి కేటీఆర్ వాక్యలే కారణం అవుతుంది. ఇవాళ నిజంగా తీన్మార్ మల్లన్న గెలవడానికి కారణం ఆ పల్లి బఠానీ స్టేట్మెంట్స్ అంతే కదా, ఖచ్చితంగా. ఇప్పుడు కించపరిచినట్టే కదా ఓయూ కేయూ స్టూడెంట్స్ అందరినీ కించపరిచినట్టే కదా. ఇప్పుడు మల్లన్న కామెంట్ చేయొచ్చు కాక, వ్యక్తిగతంగా మీరు విమర్శలు వేసుకోరు, మీరు తిట్టుకోరు, కొట్టుకోరు, ఒక రూమ్లో మాకు సంబంధం లేదు, కానీ పట్టభద్రుని కించపరిచినాం కదా పల్లి బఠానీ అని. సో ఇక్కడ ఇంకోటి ఏదో సర్వే రిపోర్ట్ కూడా వచ్చినట్టు వచ్చాయి. సర్వే రిపోర్ట్ చూడు, దాంట్లో ఉండాలి కదా మన దగ్గర. ఇది మేమిచ్చింది కాదు, ఒపీనియన్ సర్వే, వరంగల్ నల్గొండ ఖమ్మం అంటూ పాలిట్రిక్స్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే ఇది. సో ఇక్కడ ఉన్నటువంటి ఓట్లలో వాళ్ళు తీసుకున్న టోటల్ శాంపుల్స్ వచ్చేసి 13,344 శాంపుల్స్ తీసుకున్నారు దాంట్లో. సో ఐవీఆర్ఎస్ సర్వే వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ 26వ తేదీ మే 2024 అంటే చూస్తున్నాం. 26 అంటే నిన్నటి వరకు జరిగినటువంటి సర్వే అనమాట ఇది. సో ఆప్షన్స్, పార్టీ నేము, క్యాండిడేట్, ఓట్స్, పర్సంటేజ్. కాంగ్రెస్ నుంచి మల్లన్న ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి ఉన్నాడు, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉన్నాడు. సో వాళ్ళు తీసుకున్నటువంటి ఐవీఆర్ సర్వేలో భాగంగా వాళ్ళు 13,344 కాల్స్ చేస్తే దాంట్లో మల్లన్నకి సపోర్ట్ చేస్తున్నాం అన్నట్టు 8,000 కాల్స్, 8,041. 60%. అంటే వీళ్ళు చేసినటువంటి ఈ శాంపుల్స్ లో 60% ఆయనకు పడ్డాయి. సో రాకేష్ రెడ్డికి 21%, బీజేపీకి 12%, అదర్స్ కి 7%. అంటే ఇక్కడ మనం ఇంత గొంతెత్తి మొత్తుకున్నా గానీ ఈ 7%నే అశోక్ సార్ ఉన్నాడు, జడ్సన్ అని ఉన్నాడు. ఇక పట్టభద్రులు ఎవరి కోసం ఆలోచిస్తున్నారబ్బా నాకు అర్థం కాదు. ఎవరిని ఆలోచిస్తున్నట్టు? ఇప్పుడు మనం చెప్తేనే పట్టభద్రులు మళ్ళీ నాకు ఓటేస్తుర్రా, మనం చెప్తేనే రాకేష్ రెడ్డికి వేస్తుర్రా, మనం చెప్తేనే ప్రేమేందర్ రెడ్డికి వేస్తుర్రా? పట్టభద్రులు నిజంగా పట్టభద్రులు ఆలోచించి ఉండుంటే 7% దగ్గర ఎందుకుంటే ఈ 60% ఈడెందుకు రాలే, ఈ 21% ఈడెందుకు రాలే? అసలు అందరు కలిసి 100% అవుట్ రేట్ కింద అదర్స్కి ఎందుకు ఇస్తలేరు ఓట్లు? ఈ పార్టీలే కనబడుతున్నాయి మీకు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వేరేటోళ్ళు ఎవరు కనబడతలేరా? గత 10 ఏళ్ళుగా జడ్సన్ అన్న కాళ్ళు లేకపోయినా కానీ ఆ కుంటి కాళ్ళు వేసుకొని ఆయన 2 చేతుల కింద అవి పెట్టుకొని నడుస్తాడు. ఆయన అంతా పోలియో పెట్టుకొని కూడా ప్రజల మధ్యలో నిల్చొని ప్రజల కోసం పోరాడుతుంటే అరెస్ట్ లైండు, కోట్ల చుట్టూ తిరుగుతుండు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిండు, అరెస్ట్ అయిన ప్రజా గొంతుకుల వైపు మాట్లాడిండు జడ్సన్ అన్న. ఇలా జడ్సన్ అన్న కనబడతలేడు పట్టభద్రులకి. ఆలోచించాలి చదువుకున్న వాళ్ళు, మరి లేకపోతే జడ్సన్ ఆలోచిస్తాడు. జడ్సన్ అన్న ఆలోచించాలి, ఈ తెలంగాణ కోసం నేను పోరాడి తప్పు చేస్తున్నారా భయ్ అని చెప్పేసి. ఇక చూడు దీంట్లో తప్పెవరు తప్ప నాకు అర్థం కాదు. పోస్ట్ పోల్ ఏదైతే ఈ జరిగినటువంటి ఒపీనియన్ పోల్ సర్వేలో 60% మల్లన్నకు ఓట్లు వేస్తున్నాం అని చెప్పేసి వీళ్ళు ఒప్పుకున్నారంటే ఇక్కడ మల్లన్న మంచోడు అనుకోవాలా, లేదంటే మిగిలిన వాళ్ళందరూ చెడ్డోళ్ళు అనుకోవాలా, లేదంటే చదువుకున్న వాళ్ళకి తెలియలేదు అనుకోవాలా, లేదంటే చదువుకున్న వాళ్ళు లేదు మాకేమొద్దు మాకు కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు, మల్లన్నే కావాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఎవరిది తప్పు చెప్పు రాము, నువ్వు నాకు అర్థం కాదు. చూస్తున్నటువంటి వీక్షకులు కూడా చెప్పాలి. ఒపీనియన్ పోల్ సర్వేలే ఈయనకి 60% ఓట్లు పడుతున్నాయనంటే దీంట్లో ఎవరిది తప్పు ఎవరిది రైటు? మరి పట్టభద్రులు ఆలోచించుకోవాలి. కాల్స్లో అట్లా చెప్పి ఓటింగ్ రూపంలో సరే పోనీ ఓట్ల రూపాయల డిఫరెన్స్ చూపెట్టారు మాకు. 5వ తేదీ రిజల్ట్స్ కదా, 6వ తేదీ మనం మాట్లాడుకుందాం. 5వ తేదీ వచ్చినటువంటి రిజల్ట్స్ ఈ 60% అదర్స్ కు పడితే అసలు అంతకంటే ఇంకోటి ఉండదు. తెలంగాణ సమాజం ఉత్తేజమైంది అని చెప్పేసి హ్యాట్స్ ఆఫ్ చెప్తాం మేము. పట్టభద్రులు ఆలోచించారు, ఇంత క్లియర్ గా కనబడతా ఉన్నాయి. ఇది మా మాటలు కాదు, ఇది కనిపిస్తున్నటువంటి మాటలు. తీన్మార్ మల్లన్నకే మా మద్దతు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించి చట్ట సభలకు పంపుతాం, నిరుద్యోగుల పక్షాన్ని నిలబడే తీన్మార్ మల్లనే, తెలంగాణ షెడ్యూల్ కులాల వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దేవదాస్ అంటూ చూస్తా ఉన్నాం. మల్లన్నకు 300 కాపు రైతుల మద్దతు, మల్లన్నను గెలిపించుకోవాలని పట్టభద్రులకు పిలుపు, మల్లన్నకి మా మద్దతు, భారీ మెజార్టీతో గెలిపించాలి, ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ లేబర్ సొసైటీ పిలుపు అంట, మల్లన్నకు టీపీటీయు మద్దతు, ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని పిలుపు అంట. అన్ని సంఘాలు మల్లన్నకు సపోర్ట్ చేసి అంటే సో తప్పని పరిస్థితి అంతే. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గేమ్ చేంజర్ లో తన పాత్ర గురించి చెప్పిన అంజలి అంటూ చూస్తాను.